ఏదో పని మీద ఎక్కడికో వెళ్లాలని ఇంటి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికెళ్లాలో మర్చిపోతారా? రాత్రి మీరు ఏ కూరతో భోజనం చేశారు, నిన్న మీరు ఏ సినిమా చూశారు, బైక్కి ఎక్కడ పెట్టారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలను ఎప్పటికప్పుడు మీరు మర్చిపోతున్నారా? అయితే మీరు మతిమరుపుతో బాధపడుతున్నట్లే. కానీ దిగులు పడొద్దు, ఈ మతిమరుపు మీకు మాత్రమే కాదు, మీ చుట్టూ ఎంతో మందిని ఇలాగే ఇబ్బంది పెడుతుంది. అయితే అసలు మతిమరుపు ఎందుకు వస్తుంది? మన మెదడులో ఎలాంటి మార్పులు సంభవించడం వల్ల మతిమరుపు సంభవిస్తుంది? దీని వెనుకున్న సైన్స్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. మనిషికి మరుపు సహజం. ప్రపంచంలోని మొత్తం 800 కోట్ల మంది ప్రజల్లో సగానికి పైగా, అంటే 400 కోట్ల మందికి పైగా మతిమరుపుతో బాధపడుతున్నారని తాజా అధ్యయనాల్లో తేలింది. కొత్త విషయాలను స్టోర్ చేసుకోవడం కోసం పాత విషయాలను ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటుంది మన మెదడు. ఇది సాధారణమే. కానీ ఒక్కోసారి అవసరమైన విషయాలను కూడా మర్చిపోతుంటాం. 2-3 సంవత్సరాల క్రితం విషయాల నుంచి 1-2 గంటల క్రితం తెలిసిన పనుల వరకు ఏదైనా మర్చిపోతుంటాం. దీన్నే మెమరీ లాస్ అంటారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు కార్టికోట్రోపిన్స్ అనే మాలిక్యూల్స్ విడుదలవుతాయి. ఇవి కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. సాధారణంగా ఎప్పుడైనా ఒత్తిడిలో ఉంటే ఈ కార్టిసాల్ మెదడుకు మేలు చేస్తుంది. కానీ అదే పనిగా ఒత్తిడిలో ఉండేవారిలో ఈ కార్టిసాల్ ఎక్కువగా విడుదల కావడం వల్ల ఇది మెమరీని దెబ్బతీస్తుంది. న్యూరో ట్రాన్స్మిటర్స్ ప్రయాణించే డెండ్రైట్స్ అనే మార్గాలను కూడా దెబ్బతీసి అల్జీమర్స్ కూడా వచ్చేలా చేస్తుంది. దీనివల్ల మెదడు సమాచారాన్ని సేకరించడమే కష్టమైపోతుంది. ఫలితంగా దీర్ఘకాలిక మతిమరుపు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక డిప్రెషన్ విషయానికి వస్తే ఇది ఏకంగా న్యూరో ట్రాన్స్మిటర్స్ సంఖ్యనే తగ్గించేస్తుంది. ఫలితంగా మన ఆలోచనలు అసలు న్యూరాన్స్ వరకు కూడా చేరవు. దీనివల్ల కూడా మతిమరుపు, డైమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు వస్తాయి. ఇది మతిమరుపు వెనుకున్న సైన్స్. అయితే దీని బారిన పడకుండా ఉండాలంటే ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన చెందడం వంటి విషయాలకు దూరంగా ఉండాలి. ఇలా చేస్తే దాదాపుగా సమస్య తీరిపోతుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ విషయాల కోసం మీ మొబైల్లో వే2న్యూస్ యాప్ని తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి.